జీడిమెట్లలో దొంగలు హల్చల్ చేశారు. పోలీసులు కార్డన్ సెర్చ్, నాకాబందీ నిర్వహించిన 4 గంటల్లోనే చోరీకి పాల్పడ్డారు. మార్కండేయ నగర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేశారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి అందులోని నగదుతో ఉడాయించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మార్కండేయ నగర్లో నిన్న రాత్రి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్తో ఆ ఏటీఎం మిషన్ను పగలగొట్టి అందులోని క్యాష్తో ఉడాయించారు దొంగలు. అయితే ఈ దొంగతనం దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం దీనిపైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని సైతం గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఏటీఎంలో దొంగలు చోరీకి యత్నించారు. మార్కండేయ నగర్ లోని హెచ్డిఎఫ్సి సంబంధించిన ఏటీఎం దొంగలు గ్యాస్ కట్ల సాయంతో కూడా అందులో దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఈ దొంగల దొంగతనానికి సంబంధించి కూడా అక్కడ కమ్యూనిటీ కెమెరాల్లో కూడా ఇక నిన్న ఈ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అదే ప్రాంతంలో ఏటీఎం చోరీ గురవడం ప్రస్తుతానికైతే కలకలం రేపటిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఏటీఎం లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారం కూడా కేసును దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. థ్యాంక్ యూ కిరణ్.